హలో, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్. వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులందరూ కూడా వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు. అడ్డుకోవడానికి కారణం ఏంటంటే తాండూరు కొడంగల్ రోడ్డు మార్గంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కాగ్నా నది పైన బ్రిడ్జ్ ఏదైతే ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి పెద్ద రంధ్రం పడి ఆ బ్రిడ్జ్ పనికి రాకుండా పోయింది. దీనికి ఆగ్రహించినటువంటి స్థానికులు, బీజేపీ నాయకులు డిప్యూటీ సీఎం ఈరోజు ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఆ కాన్వాయ్కి ఆపి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, ఇంత కట్టిన అనతి కాలంలోనే ఈ బ్రిడ్జ్ కూలిపోవడం, కట్టిన కాంట్రాక్టర్ పైన, పర్యవేక్షించిన ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోవాలి, అధికారులపైన చర్యలు తీసుకోవాలి, వారి నుండి మళ్ళీ డబ్బుని తిరిగి రాబట్టాలి. ఆ తర్వాత కాంట్రాక్టర్ పైన కఠినమైన చర్యలు, ఇంకా ఏ బ్రిడ్జ్లు కట్టకుండా తన కాంట్రాక్టర్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, వికారాబాద్ జిల్లా నాయకులందరూ కూడా అక్కడ మంత్రి కాన్వాయ్ని ఆపి రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నారు. కానీ పోలీసులేమో ఈ కాన్వాయ్కే, మంత్రి కాన్వాయ్కే అడ్డం పెడతారా అని తోసేసి కాన్వాయ్ని పంపించేసి మరి బీజేపీ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని యాలాల పోలీస్ స్టేషన్కు తరలించినారు. కట్టారు, 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఈ బ్రిడ్జి ఇక్కడ మధ్యలో సెంటర్ లో హోల్ పడి మరి మొత్తం కాంక్రీట్ అంతా కూలిపోవడం జరిగింది. మరి ఈ సమస్యని ఈ రోజు మినిస్టర్ గారు ఇక్కడ విజిట్ చేస్తున్నారు కాబట్టి, మరి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కూడా కూలిపోతుంది, మరి చాలా బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి. అలానే ఇక్కడ ఈ రోజు మన తాండూరు అసెంబ్లీ కూడా జరిగిందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడానికి మేము మెమరాండం ఇద్దామని చెప్పేసి ఇక్కడ శాంతియుతంగా ఉంటే మరి పోలీసులు మా పైన వాళ్ళు బలప్రయోగం చేయడం జరిగింది. ఇది తప్పు. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు మరి పర్యటన చేస్తారు, మరి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఇంత దూరం వచ్చి ఈ సమస్యను చూడకుండా వెళ్ళిపోవడం అనేది దాని పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ సమస్య బయటకు వచ్చి 3 రోజులు అయింది. ఇంతవరకు ఒక ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు ఆరోపణ చేసి మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ అవినీతిని బయట పెడతాము, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దొంగల్ని బయట పెడతాము, జైలుకు పంపిస్తాము, మరి వాళ్ళ కళ్ళ ముందు ఈరోజు సంఘటన జరిగింది ఇక్కడ. మరి దాన్ని చూడకుండా మంత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది శోచనీయము. సో మేము డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అవినీతి పైన, టీఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మరి టీఆర్ఎస్లో ఈ తాండూరు అసెంబ్లీలో ఏదైతే ఇంతకుముందు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం. మరి వాళ్ళని ఈరోజు కాంగ్రెస్లో కలుపుకొని మరి వెంట తిప్పుకోవడం అనేది ఇది కూడా ప్రజలు గమనించాలి. మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిగి ఈ బ్రిడ్జిని మొత్తం వల్ల కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.